హాయ్ ఫ్రెండ్స్, ముందుగా తోటకూర పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక గ్లాసు కందిపప్పు, ఒక అర గ్లాసు పెసరపప్పు వేసుకుని కొంచెం దోరగా ఇలా వేయించుకోవాలి. వేయించుకుంటే కమ్మగా ఉంటుంది పప్పు. ఒక 10 నిమిషాలు వేయించుకుని తీసేసుకుని ఒక 2 సార్లు కడిగేసుకుని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. దాన్ని వేగిపోయింది తీసుకుని కడిగేసుకుని 2 సార్లు అరగంట సేపు నానబెట్టుకుని తోటకూరని సిద్ధం చేసుకోవాలి. మనం ఈ గ్లాస్తో వేసాను నేను. ఒక గ్లాస్ కందిపప్పు, అర గ్లాస్ ఏమో పెసరపప్పు వేసుకుని వేయించేసుకున్నాను అనమాట. వేయించుకుని 2 సార్లు కడిగేసేసుకుని ఒక అరగంట సేపు నానిచ్చాక కుక్కర్లో పెట్టి 2 విజిల్లు వచ్చేలాగా ఉంచుకోవాలి. నానిపోయింది కదా, దీంట్లోనే కుక్కర్లోనే కొంచెం కారం కూడా వేసేసుకోవాలి. పప్పులో కొంచెం కారం వేసుకుని స్టవ్ మీద పెట్టేసుకుని 2 విజిల్లు వచ్చాక ఆఫ్ చేసుకుని కారం సరిపడ్డది వేసుకుంటే సరిపోతుంది. కుక్కర్ పెట్టేసుకుని 2 విజిల్స్ వచ్చాక తీసి పక్కన పెట్టేసుకుని పప్పుని వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, మినప్పప్పు, తోటకూరని ముందుగా కడిగి కట్ చేసేసుకుని 4-5 సార్లు కడిగేసి పక్కన పెట్టుకున్నాను తోటకూర. ఇప్పుడు పోపు పెడుతున్నాను తోటకూర. ఇప్పటికి ముందుగా ఆయిల్ వేసుకుని 4 స్పూన్లు ఆయిల్ వేసుకుని 4 స్పూన్లు ఆయిల్ వేసుకుని బాగా కాగిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకుని బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకుని వేయించేసుకుని అప్పుడు మిగతా పోపులు కూడా వేసుకుని వేయించుకుని ఒక 2 ఉల్లిపాయలు చిన్న ముక్కలు, ఒక 4 పచ్చిమిరపకాయలు కూడా కోసుకుని ఈ పోపులన్నీ వేగిన తర్వాత అవి కూడా వేసి ఒక 2 నిమిషాలు వేపి అప్పుడు ముందుగా కట్ చేసి కడిగేసి రెడీగా పెట్టుకున్న తోటకూరని దాంట్లో వేసుకుని బాగా మగ్గనివ్వాలి. ఇంకా తోటకూర కట్ చేసి కడిగేసి రెడీగా పెట్టుకున్నాము. నేను చెప్పిన పప్పు కొలతలకి అది 3 కట్టల తోటకూర. ఉల్లిపాయలు వేగిపోయి పోపులన్నీ వేసేసాం. ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇవి కూడా వేసి వేయించుకుని దాంట్లో ఇవి కూడా వేసుకుని వేయించుకుని అప్పుడు తోటకూరను వేసుకుని దీంట్లో వేయించుకోవాలి. తోటకూర వేసి వేయించుకున్న తర్వాత దీంట్లోనే కొంచెం పసుపు, సాల్ట్ కూడా వేసుకుని బాగా మగ్గనివ్వాలి. వేయించుకుని బాగా మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో చూసుకుంటూ ఉంటా. అది బాగా మగ్గేటప్పటికి ఒక 20 నిమిషాలు పట్టింది నాకు. కొంచెం పసుపు, సాల్ట్ కూడా వేసుకుని కలుపుకొని మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. పప్పు వేసుకున్న తర్వాత మళ్ళీ సరిపోతే అప్పుడు వేసుకోవచ్చు అనమాట. ముందు తక్కువ వేసుకో. చాలామంది డైరెక్ట్గా వేసేస్తారు తోటకూర పప్పులో. అలా కాకుండా ఇలా వండితే టేస్ట్ బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. మగ్గిపోయింది బాగా. మగ్గిన తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న పప్పుని తీసుకుని దీంట్లో ముందుగా రెడీ చేసుకోవాలి. పక్కన పెట్టుకున్న కొంచెం చింతపండు, ఒక నిమ్మకాయ చింతపండు తీసుకుని నానబెట్టుకోవాలి. పప్పులో వేసుకునేందుకు బాగా మగ్గిపోయింది. అన్నీ వేగిపోయి బాగా ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్న పప్పుని దీంట్లో వేసేసుకుని ముందుగా నానబెట్టుకున్న చింతపండుని కొంచెం ఒక కప్పు రసం తీసుకుని దాంట్లో వేసుకోవాలి. పప్పు ఉడికిపోయింది.
కారం కూడా ఆల్రెడీ దీంట్లో వేస్తాం కనుక కారం వేయక్కర్లేదండి. వేగిపోయిన తోటకూరలో ఈ పప్పును వేసేసుకుని అలాగే తోటకూర వేపుల్లాగా కూడా అలాగే చేసుకున్నా బాగుంటుంది. నేను తోటకూర వేపుల్లాగా అలా చేసి ఇలా పప్పుని దాంట్లో వేసి పప్పు తోటకూర వండుతాను. ఇలా వండుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. ముందుగా నానబెట్టుకున్న చింతపండు 1 కప్పు రసం తీసుకుని పోసుకుని దీంట్లో సరిపోకపోతే సాల్ట్ ఇందాక వేసుకున్నాం కనుక చూసుకుని సరిపోకపోతే సాల్ట్ టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకో. కొంచెం దగ్గరికి అయ్యాక దించేసుకుంటే వేడి కమ్మటి పప్పు తోటకూర రెడీ అయిపోతుంది. కమ్మటి పప్పు తోటకూర రెడీ అయిపోతుంది. ఇలా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సాల్ట్ కూడా వేసుకున్నాం, మళ్ళీ సరిపోతుంది, దగ్గరికి అయిపోయింది. నెయ్యి వేసుకుని వేడివేడి అన్నంలో వేడి నెయ్యి వేసుకుని పప్పు వేసుకుని తింటే సూపర్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.